అందరికీ నమస్కారం. ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ డే. అసలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు, వాళ్ళు ఎలా పనిచేస్తారు, ప్రజెంట్ ఉన్న తరుణంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ యొక్క కష్టాలేంది, వాళ్ళ బాధలేంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ డేని ఎవరు కూడా జరుపుకోలేని పరిస్థితిలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారంటే ఆ ఫీల్డ్ ఎంత దారుణంగా తయారైందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఎంతో మంది మే డే రోజు, ఎంతో మంది ఈ డే అని చెప్పి, ఆ డే అని చెప్పి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, ఫోటోలలో స్టేటస్ పెట్టుకుంటారు. సో అందరికి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కానీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ డే రోజు ఎవరు కూడా తమకు శుభాకాంక్షలు చెప్పలేని పరిస్థితిలో ఒకరినొకరు ఉన్నారంటే ఈ ఫీల్డ్ ఎంత దారుణంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటా దారుణం? భయంకరమైన దారుణాలు ఒకటి కాదు, రెండు కాదు, ముట్టుకుంటే అసలు మొత్తం ఇట్లా భయంకరంగా ఉన్నాయి. సో ఆ దారుణాల గురించి నేను వరుస క్రమంలో వివరిస్తాను. ముఖ్యంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఏమిటి? సో మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఏదైతే కంపెనీ, ఫార్మా కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ ను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటిని ప్రమోట్ చేసే ప్రధాన కర్తవ్యమే ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క ముఖ్యమైన పని. సో ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సో ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సో చాలా మంది ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. కొందరు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాల్లోకి వెళ్తున్నారు. మరికొందరు ఎక్కడ వేసిన గొంగడ అలానే ఉన్నట్టు కొందరు అట్లనే ఉంటున్నారు, కొందరు వేరే ఫీల్డ్లోకి వెళ్తున్నారు. సో అసలు ఈ ఫీల్డ్లో, మెడికల్ రిప్రజెంటేటివ్ ఫీల్డ్లో ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఉన్న దారుణాలు ఏంటి ఒకసారి చూసినట్టయితే, మెడికల్ రిప్రజెంటేటివ్ డైలీ తన దినవారీ కార్యక్రమాల్లో డైలీ 9 గంటలకు 9:30కు ఫీల్డ్కి వెళ్ళి ఆయన ఏదైతే కంపెనీ అలాట్ చేసిందో ఆ ఏరియాకి వెళ్ళి డాక్టర్స్ను కలిసి, కెమిస్ట్ని కలిసి, తర్వాత పిఓబిస్ ఏదైనా ఉంటే పిఓబిస్ తీసుకొని, తర్వాత ఇంకా ఏదన్నా పనులు, కంపెనీ యొక్క పనులు అంటే వీళ్ళని కలవాలి, ఇంపార్టెంట్ ఏదైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో హెచ్ఓ నుంచి వీళ్ళు వస్తున్నారు, సో వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఈ అపాయింట్మెంట్ ఆ అపాయింట్మెంట్ తీసుకోవడం. సో ఆల్మోస్ట్ నైట్ 8-9 గంటల వరకు పనిచేస్తున్నారు. సో వాళ్ళకి ఇస్తున్న జీతాలు ఎంత, వాళ్ళకి ఇస్తున్న అలవెన్సెస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా దారుణంగా ఇస్తున్నాయి. వాళ్ళకి కొంచెం కూడా అలవెన్సెస్ సరిపోవట్లేదు. చాలా మంది మధ్యాహ్నం అన్నం కూడా తినకుండా ఈ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నారు. ఏదో ఒకటి ఆ చాటు, లేకపోతే ఏదో ఫ్రైడ్ రైస్ లాంటివి, ఏదో ఒకటి మామూలు లాంటిది తక్కువ రేట్కి వచ్చే వాటిని తిని అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. కొందరు మేనేజర్లు వర్క్కి వస్తే కొందరు తినిపిస్తారు, కొందరు తినిపించకుండా అట్లనే ఇంకా మీరు చూసుకోరని చెప్పి వాళ్ళు కూడా మహానుభావులు ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో ఇవి కాక ఇంకేం పరిస్థితులు ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ను వేధిస్తున్నాయని చూస్తున్నట్టయితే, ఒక్కసారి మనము ప్రెషర్, మెడికల్ రిప్రజెంటేటివ్ కు ప్రెషర్ ఎంతటి ప్రెషర్ ఉంటుందంటే, ఎంత మంది ప్రెషర్ పెడతారంటే మహా దారుణంగా ఉంటుంది. ప్రెషర్ మహా దారుణాతి దారుణంగా కంపెనీస్ మెడికల్ రిప్రజెంటేటివ్ మీద ప్రెషర్ పెడుతున్నాయి. వీళ్ళే కాక సేల్స్ మేనేజర్స్ అని, ఆర్బిఎంస్ అని, ఏరియా మేనేజర్స్ అని, సో వీళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటే పై దాకా ప్రెషర్ పెట్టడం. దేనికి ప్రెషర్? సేల్ సేల్ సేల్. వాళ్ళకు 100 వచ్చినా ఆగదు, 100% చేసినా ఆగదు, 200% చేసినా ఆగదు, ఎంత చేసినా ఆగదు. ప్రతిరోజు సేల్ సేల్ సేల్. సో ఈ సేల్ పై ఈ కంపెనీల యొక్క ప్రెషర్ ఎలా ఉంటుందంటే, ఎంత భయంకరంగా వాళ్ళు ప్రెషర్ పెడితే తట్టుకోలేక వేరే కంపెనీస్ చేంజ్ చేస్తారు. ఎందుకు చేంజ్ చేస్తారు? ఈ ఫీల్డ్ లో ఉన్నంత కంపెనీలు చేంజ్ చేయడం అనేది వేరే ఫీల్డ్ లో ఉండదు.
చాలా మంది ఒక సర్వే చెప్తుంది మెడికల్ రిప్రజెంటేటివ్ మాక్సిమం 2 years కంటే ఒక కంపెనీలో ఎక్కువ పనిచేయట్లేదని చెప్పి. ఎందుకంటే అంతే, ఇంకా ఎందుకు పని చేయట్లేదంటే అది అందులో బాగాలేదు, మళ్ళీ వేరే కంపెనీకి పోతుంది, మళ్ళీ వేరే కంపెనీలో పోయి మళ్ళీ అందులో 1వ సంవత్సరం 2వ సంవత్సరం నుంచి మళ్ళీ ఇంకో కంపెనీ. అంటే తను ఒక 10 సంవత్సరాల మెడికల్ రిప్రజెంటేటివ్ కెరీర్ లో ఒక 5-6 కంపెనీలు మారిన చరిత్ర ఉంటుంది చాలా మందికి. ఎవరికో రేర్ గా ఎవరో ఒకరు ఉంటారు కామన్ ఇండస్ట్రీలో ఒక 10% అన్నట్టు, కానీ 90% చాలా మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ సంవత్సరానికో 2 సంవత్సరాలకు కంపెనీస్ మారిపోతున్నారు. ఎందుకంటే సేల్స్ ప్రెషర్ తట్టుకోలేక. ఇంకోటి ప్రెషర్, ఎవరో ప్రెషర్ చేస్తున్నారు అంటే కంపెనీ ఫస్ట్ హెచ్ఓ. ఈ కంపెనీలా ఎంత ప్రెషర్ చేస్తారంటే దారుణంగా. ఇప్పుడు ఏదైతే జూమ్ మీటింగ్స్ అని, ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీటింగ్స్ ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే జూమ్ అని, స్కైప్ అని, ఇంకా ఉంటాయి కదా, ఆ మీటింగ్స్ ఉన్నాయో వాళ్ళకు 2 రోజులకు ఒకసారి మీటింగ్, ఇంకా ఒక్కొక్కసారి అయితే 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి, డైలీ. సో ఈ మీటింగ్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే చాలా మంది ఆ ఫీల్డ్ లో పనిచేసిన వ్యక్తులకు తెలుస్తుంటది. కంపెనీ హెచ్ఓ నుంచి భయంకరమైన ప్రెషర్ ఉంటుంది సేల్ మీద. 100% చేయాలని, 100% చేస్తే ఒక ప్రెషర్, 100% చేయకుంటే ఒక ప్రెషర్. అంటే ప్రెషర్ అనేది కామన్. 100% చేస్తే నువ్వు ఏ ప్రొడక్ట్స్ 100% లేవు, ఏ ప్రొడక్ట్స్ లేవు అని చెప్పి అక్కడ ప్రెషర్ ఉంటుంది. ఒకవేళ 100% చేయకపోతే 100% చేయలేదని అదొక ప్రెషర్ ఉంటుంది. అంటే ప్రెషర్ అన్నది ఇక్కడ కామన్ వీళ్ళకు. నువ్వు 100% చేసినా ఒక ప్రెషర్ ఉంటుంది, 100% చేయకపోతే ఒక ప్రెషర్ ఉంటుంది. ఇది కంపెనీస్. తర్వాత సేల్స్ మేనేజర్స్. వీళ్ళు సేల్స్ మేనేజర్స్ జనరల్ గా తెలంగాణకు, ఆంధ్రాకు హెడ్ గా పనిచేస్తుంటారు. సో ఈ సేల్స్ మేనేజర్స్ ప్రెషర్ ఎలా ఉంటుంది? ఈ సేల్స్ మేనేజర్స్ కొందరు మంచి వ్యక్తులు ఉంటారు, కొందరు భయంకరమైన వ్యక్తులు కూడా ఉంటారు. ఇందులో కూడా దారుణంగా ఉంటది అనమాట. సో 15 రోజుల వరకు, ఫస్ట్ నుంచి 15 రోజుల వరకు వీళ్ళు కనబడరు, ఫీల్డ్ లో కనబడరు, ఏది ఉండదు. సో 15వ తారీఖు నుంచి నార్మల్ గా ఫీల్డ్ లోకి వస్తుంటారు. వచ్చిన తర్వాత ఏం అడుగుతారంటే మేజర్ గా ఎంత అయింది, ఎంత అయింది, ఎంత అయింది, ఎంత, ఏ స్టాక్స్ దగ్గర ఎంత అయింది, ఏ స్టాక్స్ దగ్గర ఎంత అయింది, ఏ స్టాక్స్ దగ్గర ఎంత కావాలి. సో ఈ ప్రెషర్ అనేది ఈయనది స్టార్ట్ అవుతుంది, సేల్స్ మేనేజర్ ప్రెషర్స్ ఇది. ఇంకా ఇంకోటి ఏంటంటే పిఎంటి. పిఎంటీలు అంటే వీళ్ళు ప్రొడక్ట్ మేనేజర్ ట్రైనీ అని అంటారు. సో వాళ్ళకు ఒక సపరేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సపోజ్ ఒక కంపెనీలో ఒక 5 ప్రొడక్ట్లు ఉంటే 5గురికి 3 పిఎంటీలు ఉంటారు, 5 ప్రొడక్ట్లు. ఆ పిఎంటీలు ఒకటే ఇంకా వాళ్ళ ప్రెజర్. ప్రతి ఒక్క మెడికల్ రిప్రజెంటేటివ్ ఫోన్ చేయడం, ఈ ప్రోడక్ట్ ఎంత కావాలి, ఈ ప్రోడక్ట్ ఎంత కావాలి, ఈ ప్రోడక్ట్ ఎంత కావాలి. ఇదొక ప్రెజర్, పిఎంటీ. నెక్స్ట్ స్టాకిస్ట్ ప్రెజర్. స్టాకిస్ట్ ప్రెజర్ ఎట్లా ఉంటుంది? స్టాకిస్ట్ ప్రెజర్ అంటే ఇప్పుడు ఈ మంత్ సేల్ కోసం అని చెప్పి ఆ స్టాకిస్ట్ దగ్గర 1 lakh 1.5 lakh ఎంతో అంతో స్టాక్స్ పెడతాం. సో మంత్ ఎండ్ వరకు ఆ స్టాక్స్ అన్ని వెళ్తాయంటే వెళ్ళవు, ఖచ్చితంగా వెళ్ళవు. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ సినారియో అట్లా ఉంది. సో ఆ మంత్ బయట పడదామని చెప్పి ఎంతో అంతో స్టాక్స్ అక్కడ పెడితే మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి అతను ఆర్డర్ ఇవ్వడు. ఆర్డర్ ఇవ్వకపోతే కంపెనీ ప్రెజర్. సో ఈ ప్రెజర్ తట్టుకోలేక స్టాకిస్ట్ పెట్టే దాన్ని హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయాలంటే ఆయన ఒక్కొక్కసారి తిడతాడు, దాన్ని కూడా పడాలి. సో ఇది స్టాకిస్ట్ ప్రెజర్. నెక్స్ట్ మీటింగ్స్ ప్రెజర్. మీటింగ్స్ ప్రెజర్ మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే మెడికల్ కంపెనీలలో ఉండే, మార్కెటింగ్ కంపెనీలలో ఉన్న మీటింగ్స్ నాకు తెలిసి బహుశా ఏ ఫీల్డ్ లో కూడా ఉండే అనుకుంటా. విపరీతమైన మీటింగ్స్, ఎంత దారుణమైన మీటింగ్స్ అంటే ప్రొడక్ట్ ట్రైనింగ్ మీటింగ్ ఒకటి, హెచ్ఓ నుంచి మీటింగ్ ఒకటి, సేల్స్ మేనేజర్ మీటింగ్ ఒకటి, ఆర్బిఎం మీటింగ్స్ ఒకటి, మళ్ళీ ఇవి వీక్లీ లోకల్లో ఒక మీటింగ్. ఎన్ని మీటింగ్స్ అంటే తన నెల మొత్తంలో 10, 15, 20 దాకా మీటింగ్సే ఉంటాయి.
సో ప్రతి మీటింగ్లో టార్చరే, వేరేది ఏముండదు. ప్రతి మీటింగ్లో టార్చరే. సో ఈ టార్చర్స్ అన్ని భరించలేక అల్టిమేట్ గా మెడికల్ రిప్రజెంటేటివ్స్ చాలా ప్రెషర్కు లోనవుతారు, చాలా ప్రెషర్ గురవుతారు. ఈ ఫీల్డ్లోకి వచ్చి మళ్ళీ బయటికి పోలేక ఇబ్బంది పడుతున్నారు, ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నారు. దారుణమైన విషయం ఏంటంటే ఇంకోటి, ఇది అసలైన మెయిన్ పాయింట్. నేను ఇదంతా చెప్తుంది మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క బాధలు ఒక 50%. అసలైన 50% బాధలు ఇక్కడ ఉన్నాయి. దారుణంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ నుంచి మనీ వసూలు చేసి, డబ్బులు వసూలు చేసి సేల్స్ ను కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఒక నిజంగా చెప్పాలంటే క్రైమ్. దిస్ ఇస్ అన్ క్రైమ్. ఎవడైతే డబ్బులు వసూలు చేస్తున్నాడో, నాకు మొత్తం చిట్టా మొత్తం నా దగ్గర ఉంది, వానికి ఒక్కొక్కరికి వార్నింగ్ చెప్తున్నాను. నిజంగా నా ఫస్ట్ రేపటి నుంచి ఏ కంపెనీస్ ఎక్కడ డబ్బులు వసూలు చేస్తున్నాయి, ఏ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్తున్నాయి, ఏ స్టాక్స్ దగ్గర వెళ్తున్నాయి, డీటెయిల్స్ తో సహా మెడికల్ డైరెక్టర్ కు మరియు హెల్త్ మినిస్టర్ కు ఇవ్వబోతున్నా. నాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ విషయం మాట్లాడాలి సార్. భయంకరమైన మాఫియా ఒకటి మెడికల్ రిప్రజెంటేటివ్ లో ఎంటర్ అయింది. వాళ్ళకు వచ్చే జీతం చెప్తావు, మెడికల్ రిప్రజెంటేటివ్ కు వచ్చే జీతం యాన్ అండ్ యావరేజ్ గా 30,000 వస్తున్నాయి అనుకున్నా. యాన్ అండ్ యావరేజ్ గా 30,000 జీతం వస్తుంటే 15,000 వరకు వీళ్ళు రిటర్న్ కంపెనీకి ఇస్తున్నారు. 15,000 వరకు రిటర్న్ కంపెనీకి ఇచ్చి సేల్ చేస్తున్నారు. మనకి మిగిలేది ఓన్లీ 15,000. 15,000 ఒక 5,000 వాడు ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక 300 పెట్రోల్కే అయిపోతాయి. ఏదన్నా గట్లనే ఏమన్నా తినాలన్నా 5,000 ఫీల్డ్ ఖర్చే ఉంటుంది. ఇందులో ఫీల్డ్ ఖర్చే 5,000 ఉంటుంది. ఇంకా మిగిలేది ఏంది 10,000. ఈ 10,000 రెంట్ ఏం కట్టుకోవాలి, ఫుడ్ ఏం తినాలి, ఇంకేం ఖర్చులు ఉండవా? ఒక 10,000 ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ మిగిలేది ఒక 10,000. ఆ 10,000 కోసం ఇంత ప్రెషర్స్ ను తట్టుకొని పనిచేస్తున్నాడు. ఆ 10,000 కోసం ఇంతమంది ప్రెషర్స్ ను, ఇంతమంది దారుణంగా పెట్టే ఒత్తిడిని ఒక రెస్పెక్ట్ లేకుండా కంపెనీస్ లో ఎవరికి మెడికల్ రిప్రజెంటేటివ్ కు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడంగా నేను చూడలేదు. ఎంత దారుణంగా హ్యాండిల్ చేస్తారంటే పైకి టక్కేసుకొని H1 నుంచి వస్తారు, కానీ వాళ్ళంత దందనా కొడుకులు ఇంకెవరు ఉంటారు. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా వాళ్ళని ప్రెషర్ చేస్తారు. ప్రజెంట్ గా ఇప్పుడున్న చూస్తే ఒక 10,000 కోసం మెడికల్ రిప్రజెంటేటివ్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. జీతం పడంగానే ఇమ్మీడియట్ గా కంపెనీస్ కి పే చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ కు పే చేయాలని చెప్పి వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి కొట్టేసేయాలి. ఈ రోజు జీతం పడితే ఎమ్మటే కొట్టేసేయాలి, 15,000 కొట్టేసేయాలి. ఏ కంపెనీస్ చేస్తున్నాయి ఇట్లా? ఎందుకు చేస్తున్నాయి ఇదంతా? కంపెనీస్ హెచ్ఓకి తెలియదా అంటే తెలుసు, ప్రతి ఒక్క హెచ్ఓకి తెలుసు. ఏడ సేల్ అవుతుంది, వాళ్ళేమో అనామకులు ఫేక్ సేల్ చేస్తున్నారు తెలుసు, అయినా కానీ కాముకుంటున్నారు. ఎందుకు కాముకుంటున్నారు? ఎందుకు నిలదీస్తలేరు? ఇది ఎక్కడిది సేలు, ఇది ఎక్స్ట్రా వచ్చింది ఎక్కడిది అని చెప్పి ఎవరన్నా అడుగుతురా? కంపెనీ నుంచి అడుగుతలేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది 100% టార్గెట్. సేల్స్ మేనేజర్ ఎందుకు అడుగుతలేడు? డబ్బులు ఎందుకు పెడుతున్నాం? వాడు ఒక అన్నానికి, ఒక అమ్మకు పుట్టినట్టయితే డబ్బులు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతాడా? డబ్బులు ఎందుకు ఇవ్వాలి బాబు అని అడుగుతాడా? కానీ నిన్న ఒక వ్యక్తి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, 11 గంటలకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వని చెప్పి, సేల్స్ క్లోజ్ చేయాలి, డబ్బులు ఇవ్వని చెప్పి వాళ్ళ సేల్స్ మేనేజర్ ప్రెషర్ పెట్టుకున్నాడని చూస్తే ఎక్కడికి పోతున్నాం సమాజం? నిన్న 31 లాస్ట్ వర్కింగ్ డే రోజు సేల్స్ క్లోజింగ్ కోసం అని చెప్పి ఒక సేల్స్ మేనేజర్ ఒక వ్యక్తిపై డబ్బులు కావాలని చెప్పి ఫోన్ చేయడం అంటే అది ఎంత క్రైమ్!
వాడు మనిషికి అన్నం తింటుండా, ఇంకేమైనా తింటుండా? సేల్ కాకపోతే ఏమవుతుంది? కాదు, వదిలేసాయి. ఏమవుతుంది? సో ఇట్లాంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. దీన్ని కంపల్సరీ అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని అరికట్టకపోయి ఏదో కంపెనీస్ కోసం సేల్స్ చేసుకుంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ డబ్బులు అనేది కనీసం వాళ్ళకు పెళ్లిళ్ళు కూడా కావడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజెంట్. ఈ 10,000 జీతంతో వాడు పిల్లాన్ని పెళ్లి చేసుకోండి, పిల్లాన్ని ఎట్లా పోషిస్తాడు? ఏదో కొందరు బ్యాచులర్ రూమ్స్ లో వండుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ప్రజెంట్ గా బతుకుతున్నారు. కానీ రేపు పెళ్లి చేసుకొని ఒక మ్యారేజ్ చేసుకొని ఒక సపరేట్ ఇంట్లో ఉంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మేనేజర్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఫీల్డ్ లో ఉన్న లెవెల్ అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఓపెన్ గా కంపెనీస్ తో మాట్లాడడానికి ఎందుకు భయం పెడుతున్నారు? ఏమనంటే జాబులు పోతాయి. వీళ్ళు సంపాదిస్తుంది అంటే 10,000, 10,000 కోసం జాబులు పోతాయి. ఎందుకు గజ మీటింగ్స్ హెచ్ఓలతో? సరే హైదరాబాద్ ఇంతే సేల్ అవుతుంది, ఇంతకంటే ఎక్కువ కాదు, ఇంతకంటే ఎక్కువ అవుతుంది, అంత ఫేక్ సేల్. ఈ ఫేక్ సేల్ తో పెట్టుకొని మీరు కంపెనీస్ దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి తీసుకునే డబ్బులతో ఓపెన్ గా చెప్పే ధైర్యం ఎవరికి? సేల్స్ మేనేజర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? నువ్వు స్టార్టింగ్ చేయనే రోజు నీకు జెన్యున్ సేల్ ఎంత ఉందని చెప్పి నువ్వు చెప్పే ధైర్యవంతుడే సేల్స్ మేనేజర్ గా ఉంటారు. కానీ బ్యాక్ ఎండ్ గా వీళ్ళు స్టాకిస్టులతో మాట్లాడుకొని ఫీల్డ్ కు రాకుండా, వర్క్ చేయకుండా, స్టాకిస్టులతో మొత్తం మాట్లాడుకొని స్టాకిస్టులతో చేసే సేల్ అనేది మొత్తం ఫేక్ సేల్. హైదరాబాద్ లో ఇట్లాంటి ఫేక్ సేల్ 50% to 70% నడుస్తుంది. ప్రతి కంపెనీ ఎంతో అంత ఫేక్ సేల్ చేసి కంపెనీస్ కు లాభాలు ఇస్తున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, డాక్టర్స్ మాకు బాగా విపరీతంగా రాస్తున్నారు అని చెప్పి రిటర్న్ గా డాక్టర్స్ కు విపరీతమైన గిఫ్ట్లు ఇస్తున్నారు. వాళ్ళకి పోయేటి అన్ని డాక్టర్స్ కి ఇస్తున్నారు. కంపెనీస్ కి అన్ని 100% అవుతున్నాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు మాత్రం వాళ్ళకి ఏం ఫీల్డ్ ఎలమెంట్స్ లేదు, వాళ్ళకి ఏముండదు, సేమ్ మళ్ళా రొటీన్. సో ఇలాంటి పరిస్థితి మెడికల్ రిప్రజెంటేటివ్స్ లో ఉంది. దీన్ని చేంజ్ చేయాలి. సేల్స్ కాకపోతే ఏం కాదు, సేల్ కాకపోతే సేల్ కాదు, అంతే. ప్రతి నెల 100% లో ఉండాలని పెద్ద అంతగా కంపెనీస్ వాడి ఏడవాలని ఏముంది? సేల్ కాకపోతే సేల్ కాదు. ఖచ్చితంగా దీనిపై నేను హెల్త్ మినిస్టర్ని కలవబోతున్నాను, తెలంగాణ గవర్నమెంట్ కూడా కలవబోతున్నాను. వారి యొక్క బాధలను కంపల్సరీ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దారుణంగా హింసిస్తున్నారో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ను, వాళ్ళపై చట్టపరమైన కఠినపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా విషయం ఏంటంటే, ఎవరైతే ఫేక్ సేల్ చేస్తున్నారో ఈ స్టాకిస్టులు మెయిన్ గా ఉంటారు. సో వాళ్ళ స్టాకిస్టులపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ, డ్రగ్ అసిస్టెంట్ కంట్రోలర్ కానీ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేస్తాం. ఎవరైతే ఈ స్టాకిస్టులు ఉన్నారో, ఇలాంటి ఫేక్ సేల్ కు ఆజ్యం పోతున్నారో, ఖచ్చితంగా వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఫేక్ సేల్ అరికట్టాలి. దీనివల్ల మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రెషర్ గా ఫీల్ అవుతున్నాడు, సంతోషంగా లేడు. మనకు వచ్చిన ఈ రోజు జీతం ఇమ్మీడియట్ గా కంపెనీస్ కు పోతుంది. దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. లేకపోతే దారుణాతి దారుణంగా పరిస్థితులు ఉన్నారు, చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో దీన్ని ఖచ్చితంగా ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కలవాలి, వీళ్ళ బాధలు ఏందో చెప్పాలి. కంపెనీస్ ఎవరైతే ప్రెషర్ చేస్తున్నారో వాళ్ళను ఏమనంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ టర్మినేట్ చేస్తామని బెదిరిస్తున్నారంట. అట్లాంటి కంపెనీలపై హైదరాబాద్ అసలు బిజినెస్ చేయకుండా చేయాలి. సో ఇట్లాంటివన్నీపై చాలా మంది లీడర్స్ ఉంటారు, కానీ ఇట్లాంటి ఎవరు అడ్రస్ చేయరు. కానీ నేను ఖచ్చితంగా అడ్రస్ చేస్తా, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిస్తా, ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ తో మాట్లాడతా. దీనిపై ఖచ్చితంగా ఒక గౌరవ అధ్యక్షుడిని, ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ ఎన్నుకోవాలి, ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రశాంతంగా ఉంటారు, లేకపోతే ఉండలేరని నా ప్రగాఢ నమ్మకం అన్నమాట. థ్యాంక్ యూ.